హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నిజానికి ఈ టైంలో ఇలాంటి వీడియో చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అనేక ప్రాంతాల నుంచి కష్టాలు పడుతూ ఎగ్జామ్ సెంటర్లకి చేరుతున్నటువంటి మీ అందరి ప్రయత్నం జాగ్రత్తగా సాగాలని, జాగ్రత్తగా రేపు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలని, సమీప ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా రావాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ నేను ఈ వీడియో ఇప్పటి వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా వస్తుందేమోనని వేచి చూసి చివరికి ఈ వీడియో నేను ఇప్పుడు మీకు చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు ఈరోజు జరిగిన విషయాలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చర్చించడానికి ఇది సమయం లేదు కూడా మీకు. కాబట్టి మీరు బస్సుల్లో ఉన్న, ట్రైన్స్లో ఉన్న, సమీపంలో నలుగురు ముగ్గురు కార్లు మాట్లాడుకుని వెళ్తున్నా, రైళ్లల్లో ఉన్న మీరు దయచేసి జాగ్రత్తగా సేఫ్ జర్నీ చేసుకుంటూ వచ్చి మీ ప్లేసుల్లో ఎగ్జామ్ రాయండి. చాలామంది పిల్లలు అడుగుతున్నారు, రఫీ సార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా, మాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా అని అడుగుతూ ఉన్నారు. చెప్పే సిచ్యువేషన్లు మనకు కనపడలా. యాక్చువల్లీ చెప్పే సిచ్యువేషన్ లాగా లేదు. మొత్తం ఈరోజు జరిగిందంత ఒక డ్రామా లాగుంది. అది ఫీల్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఫీల్ అయిన వాళ్ళకి తెలియదు కానీ ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. పర్టికులర్గా ఈ ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో నిజంగా ఏమంటాం, పెయిన్ని తీస్తున్నటువంటి పిల్లలకి ఆ బాధ ఇంకా బాగా తెలుస్తుంది. పిల్లల తల్లిదండ్రులకు ఇంకా బాగా ఈ బాధ తెలుస్తుంది. సరే, అది తర్వాత డిస్కస్ చేద్దాం, మనం ఇప్పుడు వద్దు. అయితే నేను మిమ్మల్ని సీరియస్గా కోరుకునేది ఏంటంటే, ఒకటి, మీరు క్షేమంగా రండి, క్షేమంగా ఎగ్జామ్ రాయండి, తొందరపడి ఆన్సర్లు గుర్తించకండి. మీకు దయచేసి దండం పెడతాను. ఎప్పుడు నేను మీకు చెప్పేది ఒక్కటే, అదేంటంటే నెగిటివ్ మార్కు జోలికి వెళ్లకుండా చేయండి. మీరు ఈ 15 రోజుల్లో బాగా డిస్టర్బ్ అయ్యారు నాకు తెలుసు. నేను పరిచయం గమనిస్తూనే ఉన్నాను. అయితే మనం కొద్దిగా నెగిటివ్ టచ్ని పక్కన పెట్టి, నెగిటివ్ తెలిస్తే వెళ్ళండి. దాని మీద మంచి ఒక వీడియో చేద్దామని కూడా సిద్ధం చేసుకున్నాను నేను. నెగిటివ్ మార్కుని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి. అది చేయడానికి కూడా ఇప్పుడు నా మూడు రావట్లా. ఈరోజు ఉన్న పెయిన్ అలాంటిది. కాబట్టి ఒక్కటి మాత్రం తప్పనిసరిగా చేయండి, నెగిటివ్ జోలికి అసలు వెళ్ళకండి. ప్రిలిమ్స్లో దెబ్బైపోయారు కాబట్టి నెగిటివ్ జోలికి అస్సలు వెళ్ళొద్దురా నాన్న, నెగిటివ్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ నెగిటివ్ చేయాలనుకుంటే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ తెలిసి ఉంటే కొంత ఛాన్స్ ఉంది నెగిటివ్కి ఆన్సర్ చేయండి. నెగిటివ్కి మీకు తెలిసినట్లుగా మీరు ఆన్సర్ చేయడానికి. అసలు 4 తెలియకపోతే మాత్రం దాని జోలికి అసలు వెళ్ళొద్దు. ప్రిలిమ్స్ రాసి చాలామంది దెబ్బైపోయారు అందువల్ల. సరే, మిగతా విషయాల జోలికి నేను వెళ్ళను. ఇదొక్క సజెషన్ మీకు ఇస్తున్నాను. చెల్లెమ్మ, తమ్ముళ్ళు, మనం చేసిన శ్రమరా, ఈ 5 ఏళ్ల శ్రమరా మనం చేసిన శ్రమ. రేపు మాత్రం దయచేసి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్కి రాయండి. జాగ్రత్తగా తెల్లారుజాము లేచి వెళ్ళేవాళ్ళు తెల్లారుజాము అలారం పెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయండి. లోతుపాతులు తర్వాత మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఇచ్చిన క్వశ్చన్లని 1కి 2 సార్లు చదువుకొని ఫస్ట్ తెలిసినవి పెట్టి, తర్వాత మధ్యస్థమై పెట్టి, ఆ తర్వాత అసలే తెలియని జోలికి వెళ్ళొద్దు. మామూలుగా తెలియనివి బాగా ఆలోచించండి అని అంటాం. రెండోది కూడా ఏంటంటే, ఫ్యాక్టబుల్ నెగిటివ్ మార్కులు ఇచ్చినప్పుడు వాటి జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే తెలిస్తే పెడతాం, లేకపోతే లేదు. ఆలోచించి పెట్టే ఉంటాయి, ఊహించి పెట్టొద్దు. నెగిటివ్ మార్కులకి ఆలోచించి పెట్టండి కుదిరితే. ఊహించి మాత్రం అసలు పెట్టొద్దు. మీరు ఇక్కడున్న వెరైటీ ఏంటంటే, ఒక అతనికి చీకట్లో తుపాకీ ఇచ్చి నువ్వు కాల్చుకోరా అని అన్నారనుకోండి, నెగిటివ్ మార్క్ ఎలాంటిదంటే, చీకట్లో తుపాకీ ఇచ్చి కాల్చుకుంటారా అంటే తనకు కాల్చడం రాదు. తను గోడనన్న కాలుస్తాడు, తను కాల్చుకుంటాడు. అలాంటి నేపథ్యం నెగిటివ్ మార్కు చాలా డేంజరు. మనం చేసే ఒక తప్పు నెగిటివ్ మార్కుకి విలువైన మనం చేసిన మార్కుల్లో కొన్నిటిని మనం కోల్పోతాం. అందువల్ల దయచేసి ప్లీజ్ నెగిటివ్ మార్కుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసిన వరకు పెట్టి బేషుగ్గా వచ్చేయండి. ఇన్ని మార్కులు రావాలి అనేది పెట్టుకోవద్దు. జాగ్రత్తగా రండి. మీతోనే ఉన్నా ఈ రాత్రి, ఇప్పుడు 12 అవ్వొచ్చింది. ఈ రాత్రి నేను మీతోనే ఉంటాను. జాగ్రత్తగా రండి. రేపు స్టేషన్లకు చేరుకోండి. ముందే వెళ్ళండి. రాయండి. పరీక్ష రాయకుండా ఉండబాకండి ప్లీజ్. రాయండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెయిన్ని కాసేపు దాచిపెట్టి ఎగ్జామ్ రాయండి. మా అమ్మగా
మా చిన్న తమ్ముళ్ళుగా, మా చిన్న చెల్లెళ్ళుగా 5 ఏళ్ళు కష్టపడ్డారుగా. దీనికోసమేగా. రాయండి. చూద్దాం. పరిణామాలు తర్వాత సంగతి. ముందైతే రాద్దాం. ఆ! ఎగ్జామ్ పెడుతున్నారుగా. రాద్దాం నాన్న. నెగెటివ్ మార్క్ జోలికి వెళ్ళబాకండి. తెలిస్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. కట్ ఆఫ్ మార్క్ అమాంతం పెరగదు. టఫ్ ఇస్తే అందరికి టఫే. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. ఏపీలో ఉన్న జిల్లాల రఫీ సార్, హిస్టరీ రఫీ సార్, స్టూడెంట్లందరికీ, పరీక్ష రాస్తున్న వాళ్ళందరికీ నాన్న బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి పెయిన్గానే ఉంది. బట్ రాయండి. జాగ్రత్తగా రాయండి. ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మీరు బాగా రాశారన్న మాట కొరకు నేను ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాయండి. ట్రావెల్లో ఉన్నారు, జాగ్రత్త. హుషారుగా, చాలా హుషారుగా. ఓకే చెల్లెమ్మ. ఓకే తమ్ముడు. జాగ్రత్తగా.